నమస్తే, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? అన్ని బండ్లు ఉన్నాయో అంటే ఎంతమంది జనం వచ్చారు ఊహించంలా. గుడి నిండిపోయిందండి. మంది అయితే మస్తు మంది వచ్చారు. నేనే పొద్దుగాల వచ్చినాను అనుకున్నా, కానీ పొద్దుగాల నేను వచ్చే వరకే గుడి టైం అయిపోయింది. ఆల్రెడీ ఆరతి టైం అయితే అయిపోయింది. లోపల మొత్తం జనం ఉన్నారు. పోదాం పాండి లోపలికి అయితే. లోపలైతే చూడుండ్రు ఎంత పెద్దగా ఉన్నదో గుడి అయితే. పోయి కాళ్ళు చేతులు అయితే కడకచ్చుకున్నానులా, కడకచ్చుకొని దేవుని దగ్గరికి అయితే పోతాను. గుడికి వచ్చినాక చుట్టూ అయితే తిరగాలి కదా, ఇక దేవునికి అయితే మొక్కుకొని స్టార్ట్ చేస్తాను చుట్టూ తిరుగుడు అయితే. ఇక పాన్లిగా మనం అక్కడికి దత్తాత్రేయ గుడికి అయితే పోదాం. పారి చూడులే దేవుణ్ణి ఎట్లున్నాడో. మొత్తం మన శనగల దండలతోనైతే నింపేసినారు దేవుణ్ణి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో దేవుడు. మన జనం ఏదైనా పూజలు ఉన్నాయంటే మొత్తం అందరూ నిండిపోతారు కదా గుడి అయితే. దీపాలు మొత్తం పూలు అన్నీ అగరబత్తులు అన్ని కుంకుమ అన్నీ అయితే నింపేసి చూసిల్లా ఎంత మంచిగా ఉన్నదో. కొబ్బరికాయలు అయితే కొడుతుండ్రు. వెయ్యాలి మొత్తం కొట్టుడు కొబ్బరికాయలు నిండిపోతున్నాయి. కొబ్బరికాయలు అయితే చూసిల్లా ఎన్నైనాయో. ఇక ఈ దునిలో అయితే ఇక ఆవు పిడకలు నవధాన్యాలు అని అన్నీ అయితే నింపి పారేస్తారు. మొత్తం పొగ ఫుల్లు. వచ్చిన వాళ్ళ అందరి కళ్ళు అయితే మడతానే. మంచిదే కదా, ఏం కాదు పీల్చుకుంటే. నాగమ్మ అయితే చూడుల్లి అందరు లోపలికి పోతారని గుడికి అయితే తాళం అయితే వేసిండ్రు. లోపలికి పోకుండా జనం పోతే అంత ఖరాబ్ చేస్తారు కదా మరి, అందుకనే అయితే ఇట్లా వేసిళ్ళు. ఇక సూట్ అయితే తిరుగుతానా. మళ్ళీ ఈ వెనకాల అయితే సాయిబాబా కూడా ఉంటాడు ఇక్కడ. చూడండి బాబాని అయితే మళ్ళీ దర్శించుకుందాం బాగా పోయి. ఇక్కడనైతే ఇక సాయిబాబా బొట్టు అయితే పెట్టిన పెట్టుకున్నా నేను కూడా. బాబాని అయితే చూడు ఎంత మంచిగా ఉన్నాడో. ఇక అంజన దగ్గరికి అయితే పోదాం పాని. చూడండి అంజన్ ఎంత మంచిగా ఉన్నాడో. ఇక లోపలికి అయితే వచ్చిన వెనక నుంచి వెళ్ళి మెల్లగా, ముందటైతే బాగా జనం ఉన్నారు కానీ వెనక నుంచి అయితే మెల్లగా వచ్చినండి. చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం లోపల ఉన్నారండి జనం. చూసారా ఎంతమంది ఉన్నారో లోపల. సందు లేదండి, తీసుకుపోతారు వాళ్ళంత జనము. అందులోకెళ్ళి ముందుకే ఎట్లా రావాలని వెనకంచి అయితే వచ్చినండి. ఇక ఇక్కడ కూడా చూసిట్లా ఏం దేవుడో మీరైతే తెలిస్తే చెప్పండి. ఎంతమంది తెలుసు మరి దేవుడు అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇక ఆరతి ఇచ్చినాకనైతే లోపలికి వచ్చినండి నేను. దేవుడైతే చూసిండ్రా మొత్తం పూలదండలతో నిండిపోయి ఉన్నాడు. ఎంత మంచిగా ఉన్నాడో. ఇక నేనైతే మొక్కుకున్న పాదాల కాడికి అయితే పోయి దండం పెట్టుకొని అయితే బయటికి వచ్చిన మెల్లగా. ఆ జనాల బయటకు వచ్చేటట్టు కూడా లేదు. ఎట్లనో తిప్పలు పడైతే బయటకు వచ్చిన. ఇక బయటనైతే అన్న ప్రసాదం అయితే ఇస్తాను చూడండి. జనం మొత్తం మీదనే పడుతున్నారు ప్రసాదాల కోసం. ఏమైనా అంతే కదా అండి గుడికి పోతే. ఎన్ని రకాల ప్రసాదాలు అంటే ఇగో లెక్కే లేదండి ప్రసాదాలకైతే. చీర, లడ్డు, చక్కెర పొంగలి, అరటిపండ్లు, కోవా, బొబ్బట్లు, బొబ్బర్లు, శనగలు అన్ని తీరులో పెట్టిండ్రండి. అవి తినడానికి సరిపోలేదని మా ఆయన కవర్లు అయితే పెట్టుకున్నాడు. మొత్తం నింపేసుకొని వెళ్తాను ముగ్గురు కలిసి. ఇక బాబా విశ్రాంతి తీసుకునే మందిరం అయితే లోపల ఉన్నారు. చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ప్రశాంతంగా ఉంటుందండి ఈయన అయితే మంచిగా. నాకైతే ఎప్పుడు వచ్చినా ఈయన ఉండబుద్ధి అవుతుంది. అంత మంచిగా ఉంటుంది గుడి అయితే లోపల. చూడండి ఈడనైతే ఎవరు ఉండరండి చక్కగా. ఇంకా దేవుడే ఉంటాడు ఎక్కడే. చూసంలా మంచిగా ఉన్నది కదా. ఈడనైతే మొత్తం చెట్ల మధ్యలోనే దేవుడు ఉంటాడు. చూడాలి బాబా నీళ్ళు పోతాడు కదా కుండతోనైతే మన బాబా ఎప్పుడు. అందుకని ఇట్లనైతే విగ్రహం ఒకటి పెట్టిండ్రు చూసిల్లా. కుండను పట్టుకొని నీళ్ళు పోసినట్టయితే పెట్టిండ్రు. మంచిగా ఉన్నది కదా. ఈడ కూడా ముందట కులమతాలకు మొత్తం అతీతంగా ఉంటాడు కదా బాబా అయితే. అందుకని ఇక్కడ కూడా కులమతాలు అక్కడ చూడండి ఎలా ఉందో మంచిగా. ఇక మేమైతే మొత్తం తిరిగి చూసి అయితే మంచిగా పోతున్నామండి.
ఇక లక్ష్మీదేవి దగ్గరికి అయితే పోదాం పాని. ఇక్కడ వైభవ లక్ష్మి అయితే ఉంటుంది దేవుడు, చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఇక ఏరే అడ్డం ఉన్నాడు, కొంచెం అయితే కనబడుతుంది, చూడండి మంచిగా ఉన్నదా లేదా అమ్మవారు అయితే. ఇక్కడ ఏ మొక్కుకున్న జరుగుతుందని అందరు భక్తులు అయితే నమ్ముతారు, అందుకే ఇంతగానం జనం అయితే ఉన్నారు చూసినలా. ఈడనైతే నా బ్యూటిషియన్ ఫ్రెండ్ అయితే కలిసింది, చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఇక లోపలికైతే పోదాం పాని, శివయ్యని అయితే చుట్టూ తిరుగుదాం ఒకటి. ఈ చెట్టు చుట్టూ అయితే తిరుగుతారు పొద్దుగాల. ఈడ కూడా అంజన్న ఉంటాడు, నాగమ్మ అయితే ఉంటుంది, చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, చిన్న చిన్నగా బుడ్డిగా మంచిగా ఉన్నాయి కదా, ముద్దు ఉన్నాయి. ఈయనైతే దేవుని దర్శనం చేసుకొని శివయ్య దగ్గరికి అయితే పోతున్నా చూడండి. శివలింగం లెక్కనే ఉంటుందండి, పెద్ద శివలింగంలో చిన్న శివలింగం అండి గుడి అయితే. ఈ నంది నుంచే బయటకు వస్తాయండి మొత్తం అభిషేకం చేసిన నీళ్ళు అన్నీ కూడా. ఎంత ముద్దుగా ఉన్నది చూసిల్లా గుడి, పెద్ద శివలింగంలో చిన్న శివలింగం మంచిగా ఉంటుంది. మీరు కూడా దగ్గర ఉంటే చూడడానికి అయితే వచ్చి చూసిపోండి, మంచిగా ఉంటుంది. ఇక నందిని అయితే దర్శించుకుంటాను, చూసిల్లా ఎంత మంచిగా ఉన్నదో. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే జరుగుతాయి, వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకొని అయితే పోతుండ్రు. ఇక లోపలైతే ఉడతలేదు, తిరగలేదు. ఇక అందులో చూసిర్రు ఎంతమంది ఉన్నారో ఆ దేవుని దగ్గర. ఇక నాదైతే అయిపోయింది, బయటకు వచ్చిన అనుకున్నా. దేవుడి దగ్గర మంచిగా అయితే అయింది దర్శనం నాకు. ఇక చూసిండ్రా ఎంతమంది చూసిండ్రా, కొద్దిమంది ఉన్నారు, అసలు తీరుతనే లేదు. లైన్ అయితే చూడండి ఎంత పెద్ద లైన్ అయిందో. ఈ బాబా అన్నప్రసాదాలు అయితే ఈడ చేస్తాను, మంచిగా అన్నదానం చేస్తాను. తినడానికైతే మొత్తం ఉన్న వాళ్ళు అందరూ బయటికి వచ్చిండ్రు, చూసి సగం మంది వచ్చిండ్రండి. ఈ పొగ అయితే ఉడతలేదు, చూడండి ఎంత బాగా పొగ ఉండదు. కళ్ళు అయితే మండుతానే ఆడ నిల్చున్నందుకు, నేను కూడా లైన్లో నిల్చున్నా కదా, ఇక నాకైతే కళ్ళు మండుతానే అని చూపిస్తాను పొగను. ఈ అన్నం అయితే దీని మెల్లగా వచ్చి ఇక్కడ కూర్చున్నాను, నేనైతే దేవుని ముందట కూర్చుని వచ్చి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది, చూడండి ఎంత మంచిగా ఉంటుందో. అందులో పులిహోర దద్దోజనం అన్నీ దొరుకుతాయి, లడ్డూలు అన్నీ దొరుకుతాయి. అందులోనే తెచ్చుకొని అయితే కూర్చొని తినుకుంటూ కూర్చున్నా. ఇక అన్నం తినకాన్న అయితే ఉడతలేదు, ఏదన్నం తినగానే మధ్యలోనే వర్షం అయితే పడ్డదండి, చూడండి. ఇంటికి పోదామనే వీళ్ళకైతే ఇక వర్షం స్టార్ట్ అయింది. ఇక ఇంటికి పోకుండా ఇన్నే కూర్చోండి. ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చిందో కానీ ఎంత 10 నిమిషాలు కూడా కూర్చున్నది లేదు. ఇప్పుడైతే ఇక వర్షం నా కోసమే వచ్చినట్టుండదండి, మంచిగా ప్రశాంతంగా 2 గంటలు అయితే కూర్చున్నాం మంచిగా. మధ్యాహ్నం 1-2 స్టార్ట్ అయిందండి, ఇక వర్షం 4 గంటల దాకా కొట్టుకుంటూనే ఉన్నది. ఆ 4 గంటలకు కూడా 10 నిమిషాలు కూడా ఒక రెస్ట్ ఇచ్చింది, కథం 10 నిమిషాలు ఇంట్లో పడ్డం పోయి. అయితే చూసిలా ఎంతగానో వాన పడుతుందో, కొద్ది వాన పడ్డా అది మస్తు, పొద్దున్న దాకా తెగిచ్చింది, మంచిగా పోయే టైంకి అయితే ఫుల్ పడ్డది. ఇలా కూర్చుంటే ఇక నాకు కొద్దిగా బోర్ కొట్టినట్టు అవుతుంది. ఈరోజు చిన్న బుడ్డోడు అయితే తగిలింది మంచిగా, చూడండి ఎంత మంచిగా ఆడతాడో బుడ్డోడు. కొద్దిగా ముందైతే తీయనుండే మంచిగా ఆడుకున్నాడు, ఇంకా మీద నీళ్ళు పోసుకుంటారు మమ్మీ ఆ పిల్లగాడు మంచిగా ఆడుకున్నాడు. నా చిన్నతనం అయితే నాకు గుర్తొచ్చింది మంచిగా. బ్యాగ్ వేసుకొని పోతారు కదా స్కూల్కి, అయితే అదే కవర్ వేసుకున్నాడు, చూడండి తడవకుండా, మంచిగా తడవకుండా కవర్ వేసుకున్నాడు కదా అని ఇక వర్షంలో పోయి ఆవిడ మంచిగా. నాకు కూడా ఆడబుద్ధి అయింది ఆ పిల్లగాని చూస్తే, కానీ ఎట్లుంటుందో అందరి ముందట అని నేను ఆడలే. ఇక చూసుకుంటా కూర్చుంటా అంటే ఈడ అవ్వ తాత అయితే కనబడ్డారు. ఆ అవ్వ తాతని చూస్తే నాకైతే ఇక నా పెనిడితో నేను కూడా గిట్లుంటే ఎంత మంచిగా ఉండో అనిపించింది. ఇంత జీవితాంతం ఇట్లనే కలిసి ఉండాలి ముసలిలో ఏదాకా అనిపించింది, అంత మంచిగా అనిపించింది. చూడండి వస్తారు కొంచెం అయినాక, ఎవరైనా అంతే కదా అని కోరుకునేది. నాకైతే ఈ బుడ్డ అని చూస్తేనే మంచిగా అనిపిస్తాను, చూడండి ఎంత మంచిగా ఉన్నాడు. పిల్లల మనసు ఎట్లాంటి కల్మషం లేకుండా ఉంటుంది కదా, ఆడుకుంటా ఉన్నాడు చూడండి. నేను ఎవరిని పట్టించుకున్నట్టు లేదు, మంచిగా ఆడుతూ ఉన్నాడు. జారుడు కింద వాడు చూసి రవ్వ తాత వచ్చిళ్ళు చూసిల్లా. ఈ ఏజ్లో మంచిగా ముసలమ్మ ముసలాయన ఎంత మంచిగా ఉన్నాడు చూడండి. అమ్మ తడవద్దని ఆయన కవర్ పెట్టుకొని గొడుగు తెచ్చుకొని కట్టుకొని పోతాడు చూసిల్లా. మన వీడియో నచ్చిందా? అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గంట అయితే నొక్కడం మర్చిపోకండి, ఓకేనా?